విశాఖపట్నం నుండి వచ్చినటువంటి సైమాన్ గారు. స్తోత్రం తండ్రి, ప్రేమగల దేవ, నీ మహాప్రేమ చేత దేవ ఇదిగో ఈ ప్రాంతానికి మమ్మల్ని యొక్క ఉదయ కాలం నుండి మా యొక్క మధ్యాహ్న కాల్సిన టైంకి తీసుకొచ్చారు. ఇంకో నీ దాసుడు ప్రభా, నీ శిలువ ప్రేమను, నీ ఉన్నతమైన ప్రేమను మా హృదయాలు మీకు అనుగ్రహించిన ప్రేమ కొలది నీ సత్య యొక్క వాక్యాన్ని ఈ ప్రాంతంలో ప్రకటించడానికి కృప దయచేశారు. ఇంకో ప్రభు ఈ ప్రాంతవాసులు అయ్యా, ఈ యొక్క ప్రాంతవాసులు యొక్క నాయన నీ ఉన్నతమైన మాటలు విన్నారు అయ్యా. ఈ మాటలు ప్రభా రాబోతున్న దినాల్లో ఫలించి నిత్య జీవానికి ప్రాంతవాసులందరూ కూడా వారసులవడానికి మీరే కృప చూపించి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి గ్రామస్తులకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ధన్యకరమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పాట సంఖ్య 55. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. పరలోకం మరియు పాతాళం, పరలోకం మరియు పాతాళం, పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో. వద్దు, లేదు అవతలేదు, లాక్ అయిపోయింది, హీట్ అయిపోయి. ప్రభువే ప్రకాశించుచుండును, దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును. యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును, యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును. యేసు ప్రభుని నమ్ముకే పరలోకం చేరుతాం, యేసు ప్రభుని నమ్ముకే పరలోకం చేరుతాం. రెండే రెండు దారులు, దారి కావాలో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. బోలియే జిందా ఖుదావన్ ప్రభు యీశు మసీహ్ की ఎప్పుడంటే जिंदा खुदावन प्रभु यीशु मसीह की जल्दी आने वाला प्रभु यीशु मसीह की आत्म रक्षकुडैన प्रभु यीशु क्रीस्तु వారికి హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క దాసులు మరి బెరాక మరి ప్రార్థనా మందిరంలో పరిచయం చేస్తున్నటువంటి చింతపూరు బెరాక బాబ్జీ గారు వాక్యాన్ని పంచుకుంటారు క్లుప్తంగా. మనమంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందాము. ప్రభునందు ప్రియ గ్రామస్తులకు ప్రభు యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం, ఉదయకాల వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు వారు మమ్మల్ని ఈ యొక్క ప్రాంతానికి పంపించిన ఉద్దేశం ఏంటి అనగా, మీరందరూ కూడా దేవుని బిడ్డలు కావాలని, తను ఎందరు అంగీకరించారో వారందరికనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఆ అధికారం మేము పొందుకున్నాం. మేము దేవుని బిడ్డలమని మేము ధైర్యంగా చెప్పగలం. ప్రియులారా, ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు ఎవడు లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారు అయ్యారని రోమాపత్రిక 3:11 ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. నీతి లేనటువంటి మన జీవితాల్ని నీతిమంతుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన మనందరి కొరకు సిలువలో బలియాగమై చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు మృత్యుంజయుడిగా తిరిగి లేచింది. ఎందుకోసం అంటే
నీతి లేని మన జీవితాలకి నీతిని అనుగ్రహించడానికి, మనందరము కూడా నీతి రాజ్య వారసులుగా ఉండాలని, నీతిమంతుని కలిగి మనం జీవించాలని దేవుడు మరి కోరి ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ప్రియులారా, ఆయన పాపాత్ములమైన మనల్ని ప్రేమించి మనల్ని క్షమించి రక్షించడానికి వచ్చారు. అలాగే నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు. కాబట్టి నీవెక్కడున్నా, ఏ మూలనున్నా, ఎక్కడ దాక్కున్నా ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలి. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఆ అజ్ఞాన కాలాన్ని దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఈ యొక్క సువార్త నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. సహోదరుడా, సోదరి, నీవు నిర్లక్ష్య పెడితే నిత్య నరకానికి వెళ్ళాలి. అలాగే లక్ష్య పెడితే దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే నీవు నిత్య జీవంలో, మోక్షంలో, పరలోకంలో చేరుకుంటావు. అందుకొరకై దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు, పిలుస్తూ ఉన్నాడు, ప్రేమించి విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇదంతా కూడా ఆయన చెప్పారు. నేను ఈ లోకానికి వస్తానన్నారు, వచ్చారు. చనిపోతానన్నారు, చనిపోయారు. తిరిగి లేస్తానన్నారు, తిరిగి లేచారు. తిరిగి లేచి అలాగే వెళ్ళిపోలేదు, కానీ 40 రోజులు ఈ భూలోకంలో కనిపించి మరి తరువాత ఆయన బేతనీయకు వారందరినీ తీసుకుని వెళ్ళి వారి మీద చేతులుంచి వారందరినీ కూడా ఆశీర్వదించి ఆయన పరలోకానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎలాగైతే పరలోకానికి వెళ్ళారో మరలా అదే విధంగా ఈ లోకానికి రాబోతున్నారు. వచ్చినప్పుడు ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో ప్రభు వస్తారు. ఆయన నమ్ముకున్న వారందరూ కూడా ఎత్తబడతారు. ప్రియా సోదరుడా, మేము ఎత్తబడే గుంపులో ఉంటాం. నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా? విడవబడే గుంపులో ఉంటావా? ఎత్తబడితే నువ్వు ధన్యుడు అవుతావు. విడవబడితే నీవు నిత్య నరకానికి, నాశనానికి వెళ్ళవలసి ఉంటుంది. కనుక నిత్య నాశనం నుంచి, నరకాన్ని నుంచి తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ యొద్దకు ఈ యొక్క విషయాన్ని తీసుకొని వచ్చారు. కనుక ప్రభువైన యేసును రక్షకుడిగా అంగీకరించండి. మీరు మీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. వాక్యం కొరకు మరి గొల్లవంతెప్ప నుండి వచ్చినటువంటి ప్రభుదాస్ గారు ప్రార్థన చేస్తారు. మనమంతా కూడా కళ్ళు మూసుకుందాము. మరి ప్రార్థనలో మనం ఏకిద్దాం. సకలాశీర్వాద కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, దివ్యమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, నీ దాసులు ప్రభువా వాక్యము ద్వారా వారి హృదయాలు కదిలింపచేయండి. వారి హృదయంలోనికి అది తెరవబడడానికి కృప చూపించండి. ప్రతి ఒక్కరి ద్వారా ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకే వందనాలు. మీ కృపతో నింపండి. నీ సన్నిధి ప్రసన్నత వారిపైన ఉంచండి. విత్తబడిన వాక్యము ద్వారా వారి హృదయాలు సరిచేయబడడానికి, అదే రీతిగా పశ్చాత్తాపము కలిగి, మారు మనసు కలిగి రక్షణ స్వభావంలోకి నడిపించండి. నిశ్చిత్తమైతే మందిరంలోనికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ ప్రాంతం అంతా కదిలించబడడానికి ప్రభువా మీరే కృప చూపించండి. ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించి నడిపించండి. మీ కృపతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. విత్తిన వాక్యము ద్వారా నీరు కట్టి ఫలింప చేయబడడానికి మీరు కృప చూపించండి. మీరే కార్యములు జరిగించండి. నీ ఉద్దేశాలన్నీ సఫలపరిచి ఈ ప్రాంతం పట్ల నీ కరుణ, జాలి, దయ, ప్రేమ, ఆదరణ జరిగించమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన, అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి, ప్రార్థించి, బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి గ్రామస్తులకు మరి యొక్క ప్రకటన తెలియజేస్తా ఉన్నాము. మరి మీ గ్రామంలోనే ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరం అనేటువంటి స్థలం ఉన్నది. అక్కడ పరిచర్య జరుగుతూ ఉంది. అలాగనే మరి నర్సాపురం పట్టణంలో లాకుపేట నందు బెరాకా ప్రార్థన మందిరం ఉంది. 2 స్థలాల్లో కూడా దేవుని యొక్క పరిచర్య జరుగుతూ ఉంది. అక్కడికి వచ్చి మీ యొక్క ఆత్మరక్షణ కార్యమైనటువంటి విషయాలు తెలుసుకుని దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడాలని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం. ఓకే.